క్లాస్ వరకు చదువుకున్నా. ఓకేనా, చాలాసేపు మాట్లాడను, ఒక 2-3 minutes మాట్లాడినా, ఎక్కువ మాట్లాడినట్టు. ఎందుకంటే డైమండ్ ఫంక్షన్ మాట్లాడుకుందాం ఒక గంట సేపు. ఒక గంట సేపు అక్కడ మాట్లాడుకుందాం, అక్కడైతే ఓపిక ఉంటారు. ఇక్కడ తొందరగా ఫినిష్ చేసుకుందాం. ఓకేనా, సినిమా మాత్రం ఇప్పుడే చూడాల్సిన అవసరం లేదు కదా, జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఓకేనా, ఎస్. ఇంతకుముందు వ్యవసాయం చేసేది నేను. ఇదే ప్లాన్ అనేది మా రిలేషన్ దగ్గర నుంచి రావడం జరిగింది. ప్లాన్ అనేది విన్నాం. ఆయన ఈ ప్లాన్ వినడానికి రీజన్ ఏంటంటే, నాకు ప్లాన్ చెప్పిన పర్సన్ కూడా ఒక మంచి జాబ్ చేస్తూ ఉండే అన్నట్టు. నెలకు 50,000+ శాలరీ తీసుకుంటూ ఉండే. అదే విధంగా ఇంత మంచి జాబ్ చేసుకున్న పర్సన్ నాకెందుకు ఈ ప్లాన్ చెప్తున్నాడు? డౌట్ వస్తుందా కదా? వస్తుందా కదా? నెలకు 50,000 శాలరీ తీసుకుంటున్నారు, ఇంకా అదే విధంగా మంచి జాబ్ ఉంది, మంచి ఇన్కమ్ ఉంది. ఓకేనా, మరి నేను ఏం చేస్తున్నా? వ్యవసాయం చేసుకుంటున్నా, ఇంటి దగ్గర ఉంటున్నా. మరి నాకెందుకు ఈ ప్లాన్ చెప్తున్నారు? ఎస్, ప్లాన్ చెప్తున్నారు కాబట్టి విన్నాం. విన్న తర్వాత ఏంటంటే, ప్లాన్ మొత్తం విన్న తర్వాత లాస్ట్ లో మనకి ఏం చెప్తారు? ఏం చెప్తారు లాస్ట్ లో? షాపింగ్. అవునా కదా? ఎస్ సార్, చూడండి, ఈ షాపింగ్ అనేది మన లైఫ్ లో కామన్ పాయింట్. అవునా కదా? షాపింగ్ అనేది కామన్ పాయింట్. మనం సేఫ్ షాప్ లో షాపింగ్ చేయలేదు సార్. బయట చేయడం మానేస్తామా? మానేస్తామా? ఎస్, ఇలా చూడండి, అందరూ ఎంత కలర్ఫుల్ గా ఉన్నారు, మంచిగా సీనియర్ దగ్గర డ్రెస్ వేసుకుంటారు, మంచిగా శారీ వేసుకున్నారు, ప్రతి ఒక్కరు వేసుకున్నారు. అవునా కదా? ఈ వస్తువు కొనుక్కోవడం అనేది ఇక్కడ ఎందుకు కొనుక్కోవద్దు? అవునా కదా? ఎస్ అన్న, ఆ కొనుక్కోవడం ద్వారా ఏం స్టార్ట్ అవుతుంది? మనకంటూ ఒక బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఆలోచన ఏంటంటే, ఈ రోజుల్లో ఒక బిజినెస్ చేయాలంటే మినిమం lakhs of ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. ఉండాలా లేదా సార్? ఎస్ అన్న, lakhs of ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. కానీ మన దగ్గర lakhs of ఇన్వెస్ట్ లేదు, ఇంకా అదే విధంగా అంత పెద్ద నాలెడ్జ్ కూడా లేదు. కానీ ఇదేదో బాగుంది, ఒక 14-15 షాపింగ్ అంటున్నారు, చేద్దామని షాపింగ్ చేసుకున్నాం. ఏం కొనుక్కున్నాం అంటే, సార్ వేసుకున్నాం కదా సూట్ అనేది, ఇవే 4 పీసులు తీసుకున్నాం అన్నట్టు. 4 పీసులు తీసుకున్నాం, బిజినెస్ లో స్టార్ట్ అయిపోయినాం. మరి స్టార్ట్ అయినామంటే అందరూ వర్క్ చేస్తారా? చేస్తాం, వర్క్ చేస్తామా? చెయ్యం కదా? అట్లా చెప్తా ఉంటాడు అన్నట్టు, సార్ ప్లాన్స్ పెట్టించండి, ప్లాన్స్ పెట్టించండి, చెక్ తీసుకోండి, బుల్సా తీసుకోండి అంటారు. మనం ఏమంటాం? నో 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 నో, మాకెందుకు, అవసరం లేదని చెప్పేసి అంటూ ఉంటాం కదా. ఎస్, నేను కూడా అనడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మీరు ఏ విధంగా అందరూ అటెండ్ అయ్యారో, ఇలాంటి సెమినార్ అనేది ఇదే శ్రీకాకుళంలో జరిగిందండి. జరిగినప్పుడు నేను కూడా అటెండ్ అయ్యాను. అటెండ్ అయినప్పుడు నాకు తెలిసింది ఈ బిజినెస్ వాల్యూ ఏంటి, ఇది బిజినెస్ చేస్తే మనం ఏ విధంగా డెవలప్ అవుతాం ఏంటి అని చెప్పి చూడడం జరిగింది. చూడడం ద్వారా వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. చాలా మంది అంటారు చాలా హార్డ్ గా బిజినెస్ చేసుకుంటాం, ఇంకా అదే విధంగా ప్లాన్స్ చాలా ఎక్కువ మంది చెప్పాలి, మొత్తం చేయాలి, రిజల్ట్ అని అంటాం. అదేం లేదు. వర్క్ అనేది నేర్చుకొని చేసుకున్నామంటే చాలా సింపుల్ బిజినెస్ ఇది. అవునా కదా? సింపుల్ బిజినెస్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే, మనం వర్క్ అనేది నేర్చుకున్నప్పుడు సింపుల్ అనిపిస్తుంది. అవునా కదా? ఎస్ అన్న, ఎస్, చాలా సింపుల్ గా వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళాం సార్. గురి వాళ్ళ ప్లానింగ్ అనేది తీసుకుంటూ ఉండేటట్టు, ఏ విధంగా వర్క్ చేయాలి ఏంటి అని చెప్పేసి. ఎస్, అలా చేసుకుంటూనే చిన్న చిన్నగా లెవెల్ క్లాస్ అవ్వడం, రికగ్నేషన్ తీసుకోవడం. ఇదే బిజినెస్ ద్వారా 3 సార్లు ఫారెన్ ట్రిప్ అనేది ఉన్నాను సార్. నేను 3 times ఫారెన్ ట్రిప్స్ అనేది ఉన్నాను. ఇంతకుముందు కనీసం ఫారెన్ కాదు కదా, ఫ్లైట్ అనేది 11 hours వచ్చి లేదు, పాస్పోర్ట్ కూడా లేదు ఇంతకుముందు. కానీ బిజినెస్ ద్వారా పాస్పోర్ట్ తీసుకున్నాం. రీసెంట్ గా బ్యాంకాక్ వెళ్ళడం కూడా జరిగింది అన్నట్టు. నేను ఒకటే కాదు, ఇదే శ్రీకాకుళం నుంచి 6 members వచ్చారు నా టీం నుంచి బ్యాంకాక్ అనేది. ఇంకా అదే విధంగా నా టీం నుంచి కార్ బుకింగ్ జరిగింది అన్నట్టు. నేను కూడా కార్ బుకింగ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మంత్ అనేది. ఇంకా అదే నెంబర్ ఆఫ్ అచీవ్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, అర్థమై ఉంటుంది మీకు ఎంతమంది చేస్తున్నారు ఈ బిజినెస్ ఏంటి, ఇంతమంది వస్తున్నారు. అవునా కదా? ఇంతమంది వచ్చి కూర్చున్నారంటే ఎంత ఉంటే ఉంటుంది బిజినెస్ లో. సింపుల్ వచ్చి కూర్చుంటారు ఇంతమంది. ఇంకా చాలా మంది బ్యాక్ సైడ్ అయితే ఏసీ లేదు, ఏం చేస్తున్నారు? అవునా కదా? ఏసీ లేదు, చైర్స్ అయినా కానీ కూర్చున్నామంటే ఎంత లైఫ్ ఉందని చెప్పేసి. ఒకరోజు మేము కూడా సేమ్ అదే విధంగా ఉన్నాం. ఈ రోజు స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాం అంటే బిజినెస్. ఇక్కడ ఏంటంటే ఒక సిస్టమ్ అనేది ఉందండి. ఆ సిస్టమ్ ని మినిమైజ్ చేసామంటే 100% లైఫ్ లో డెవలప్ ఉంటూ ముందుకెళ్ళొచ్చు అన్నట్టు. ఆ సిస్టమ్ మనకి గ్రేట్ అన్నట్టు. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ కావచ్చు. ఇంకా అదే విధంగా మన గ్రేట్ కంపెనీ కోసం బిగ్ ల్యాబ్స్, ఇంకా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.